హాయ్. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కలలపై ఒక్కసారిగా నీళ్లు చల్లే వార్త ఇది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల కోసం అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే సుమారు $1,00,000 అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 95 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందనే ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనితో పాటు విద్యార్థుల వీసా కాలపరిమితిపై కూడా 4 ఏళ్ల పరిమితి విధించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఈ కొత్త మార్పులు మన విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చబోతున్నాయి. దశాబ్దాలుగా అమెరికా యూనివర్సిటీల్లో డిగ్రీలు సాధించి ఆ తర్వాత అక్కడే ఉద్యోగ అనుభవం సంపాదించడం అంతర్జాతీయ విద్యార్థులకు ఒక ఆనవాయితీగా వస్తుంది. మన దేశం నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు కోట్ల రూపాయలు వెచ్చించి అమెరికా బాట పడుతున్నారు. అయితే ఇకపై ఆ మార్గం అత్యంత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం విదేశీ విద్యార్థుల పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లపై భారీ స్థాయి రుసుము విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా విద్యార్థులు అమెరికాలో ఉండే కాలంపై స్పష్టమైన పరిమితులు విధించే ప్రతిపాదన సిద్ధమవుతుంది. ఇది అమల్లోకి వస్తే అమెరికా విద్యార్థి వీసా వ్యవస్థలోనే అతిపెద్ద మార్పుగా నిలుస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈ $1,00,000 ఫీజు ప్రతిపాదన ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ ప్రోగ్రాంకు వర్తిస్తుంది. అమెరికాలో కాలేజీ చదువు ముగిసిన తర్వాత మొదటి ఉద్యోగానికి మధ్య వారధిగా ఈ ఓపీటీ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం F1 వీసాలపై చదివే విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఏడాది పాటు అమెరికాలోనే ఉండి తమ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ కోర్సులు చేసిన విద్యార్థులకు ఈ వ్యవధి 3 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు పని అనుభవం సాధించి తదనంతరం H1B వీసాకు మారే అవకాశాన్ని పొందుతారు. ఇప్పుడు ఆ అవకాశానికే ట్రంప్ సర్కార్ దాదాపు 95 లక్షల రూపాయల భారీ వెల కట్టాలని భావిస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలో ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రుసుముని విద్యార్థులు చెల్లించాలా లేక వారిని నియమించుకునే కంపెనీలు భరించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కుటుంబాలకు ఇది కోలుకోలేని దెబ్బ వంటిది. మన విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి కేవలం డిగ్రీ పొందడం కోసమే వెళ్లరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి పెట్టిన పెట్టుబడిలో కొంత భాగాన్ని తిరిగి రాబట్టుకోవాలనే ఆలోచనతో లక్షలు కోట్లు ఖర్చు చేసి మరీ అమెరికా చేరుకుంటారు. అంతర్జాతీయ అనుభవం సంపాదించి స్థిరపడడానికి ఓపీటీ ఒకే ఒక మార్గంగా ఉంటుంది. ఒకవేళ $1,00,000 రుసుమును కంపెనీలే చెల్లించాల్సి వస్తే అవి విదేశీ విద్యార్థులకు బదులు స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తాయి. అలా కాకుండా విద్యార్థులే చెల్లించాల్సి వస్తే అంతటి భారీ మొత్తాన్ని భరించే శక్తి మెజారిటీ విద్యార్థులకు ఉండదు. అందుకే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులకు అమెరికా డ్రీమ్స్ భారంగా మారుతాయి. 2024 గణాంకాల ప్రకారం సుమారు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్నారు. కేవలం ఓపీటీ ఫీజు మాత్రమే కాకుండా మరో పెద్ద మార్పును కూడా అమెరికా సర్కార్ ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం విద్యార్థులు ఎంతకాలం అమెరికాలో ఉండొచ్చనే అంశంపై కొత్త రూల్ తెచ్చింది. ఇన్నాళ్లు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పద్ధతి అమల్లో ఉండేది. అంటే విద్యార్థి పూర్తి సమయం చదువుకుంటూ వీసా నిబంధనలు పాటిస్తున్నంతకాలం అమెరికాలో కొనసాగవచ్చు. నిర్దిష్టమైన ముగింపు తేదీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ పద్ధతికి తెరపడనుంది. కొత్త నిబంధన ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితితో కూడిన అనుమతి మాత్రమే లభిస్తుంది. PhD, మెడికల్ కోర్సులు, సుదీర్ఘ రీసెర్చ్ కోర్సులు 4 ఏళ్లకు పైగా సాగితే విద్యార్థులు అమెరికాలో ఉండడానికి వీల్లేదు. గడువు ముగిసేలోగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. జర్నలిస్టులు, ఎక్స్చేంజ్ విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. కాంగ్రెస్ ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. వలసల వ్యవస్థపై పర్యవేక్షణను పెంచడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికే ఈ మార్పులు చేపడుతున్నట్లు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం చెబుతోంది. చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నామని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత ఏడాది కాలంగా అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాలపై కఠిన పరిశీలనలు జరుపుతోంది. H1B వీసా విధానంలో మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం ఓపీటీ ప్రోగ్రాంలో మరిన్ని మార్పులు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరిలో మరింత స్పష్టమైన ప్రతిపాదనలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారతీయులదే అతిపెద్ద వాటా. అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు వెంటనే తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే $1,00,000 ఓపీటీ ఫీజు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. 4 ఏళ్ల వీసా పరిమితి రూల్ కూడా పూర్తి స్థాయిలో చట్టంగా మారలేదు. అయినా అమెరికా ఇమిగ్రేషన్ విధానం ఏ దిశగా సాగుతుందో ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ ఆర్థిక, చట్టపరమైన మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు రచించుకోవడం ఎంతో అవసరం.